ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు అనాదిలోనే సంఘాన్ని గుర్చినటువంటి నిర్ణయాన్ని, సంఘాన్ని గుర్చినటువంటి ఏర్పాటుని, సంఘ ప్రవేశానికి అవసరమైనటువంటి క్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, అదే ప్రకారంగా క్రీస్తు త్యాగం దగ్గరికి మనుషుల్ని, పాపులైనటువంటి వారిని నడిపించడానికి అవసరమైన సందేశాన్ని, వర్తమానాన్ని, బోధని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి బోధ స్పష్టంగానే మనకు కనబడుతోంది. ప్రవక్తల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేయబడినటువంటి సంగతులు అన్నింటిలో కూడా సంఘము అన్నప్పటికీ దాని స్వరూపం, దాని సౌందర్యం, సంఘం యొక్క నమూనా మనకు బైబిల్ గ్రంథాలు మనకు కనబడుతూనే ఉంది. కాబట్టి సంఘము అని అంటే పైన ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి వారు సంఘం అన్నప్పుడు. భూ సంబంధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, లోకం ఉంది, లోకంలో ఉన్నవే ఉన్నాయి. కాబట్టి లోకములో ఉన్నవాటికి దూరంగా ఉండమని హెచ్చరిక ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపదేశంలో రాజ్య పౌరుల యొక్క జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34 వచనాల వరకు ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను. యేసు ప్రభువారు ఉన్నప్పటికీ పరిస్థితులు భూమి మీద ఇలా ఉన్నాయి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చి వెతికేటువంటి వారు, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి చింతించేటువంటి వారు. అలా మీరు చింతించొద్దు, వెతకొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అప్పుడు ఆయన ఒక 2 ఉదాహరణలు చెప్పాడు. ఆయన ఆకాశంలో ఉండే పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే భూమి మీద పోషణ కొరకు మనుషులు వెతుకుతూ ఉన్నారు, దేహాన్ని పోషించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. తొలి మానవుడైనటువంటి ఆదాము భూ సంబంధి, మంటి నుండి పుట్టినటువంటి వాడు. ఆయన 930 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి 930 సంవత్సరాలు కూడా తన దేహాన్ని పోషించుకోవడానికే జీవితాన్ని వెచ్చించినటువంటి వాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి మనుషుల యొక్క జీవనశైలి, తమ దేహాల్ని, తమ శరీరాలని, తమ ప్రాణాన్ని పోషించుకునేటువంటి స్థితిలో దాని కొరకే మనుషులు వెతుకుతూ ఉన్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు.
మీ తండ్రే వాటిని పోషిస్తున్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని పోషించలేడా? దాని గురించి మీకు దిగులెందుకు, చింతెందుకు? వాటిని ఎతకాల్సినటువంటి అవసరం దేనికి? కాబట్టి ఆకాశ పక్షులను చూడే, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవైనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వల్ల తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలరు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. రెండో ఎగ్జాంపుల్, అడవిలో ఉండే పువ్వులను చూడు, ఆకాశంలో ఉండే పక్షులను చూడు. అడవిలో ఉండేటువంటి పువ్వులు కాబట్టి అది ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవముతో సొలొమోను సైతం వీటి వల్లనే అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇంత అందంగా అలంకరిస్తే, అడవి గడ్డినే అలంకరించిన వాడు నిన్ను అలంకరించడా? ఆకాశ పక్షులనే పోషించిన వాడు నిన్ను పోషించడా? కాబట్టి మనుషులు అలంకరణ కొరకు, భూ సంబంధమైన అలంకరణ కొరకు, భూ సంబంధమైన తమ దేహాల్ని, ప్రాణాలని పోషించుకోవడం కొరకు మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏమి తిందమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అన్యజనుల యొక్క విచారం ఇది. కాబట్టి అన్యజనులు నిరంతరం దీని కొరకే వెతుకుతూ ఉంటారు. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన గురించి మాట్లాడిన సందర్భంలో ఒకడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే ఎరిగినటువంటి వాడు నీ అక్కర. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటి మీద, ఈ లోకాన్ని, లోకంలో ఉన్నవాటిని ప్రేమించి, ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల కొరకు ఆలోచించేటువంటి వారు ఈ స్థితిని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి స్థితిని విడిచిపెట్టి పైనున్న వాటిని వెతకటానికి ఇష్టపడేటువంటి వారి యొక్క సమూహం సంఘం. సంఘము అంటే పైనున్నటువంటి వాటిని వెతికేటువంటి వారు. కారణం ఏంటంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు సంఘముతో ఈ ప్రకారంగా ఆయన మాట్లాడడం జరిగింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా మృతి పొంది, క్రీస్తుతో కూడా సమాధి చేయబడి, క్రీస్తు లేచిన ప్రకారం మీరును నూతన జీవం పొందినట్లు తిరిగి లేచిన వారైతే, అంటే బాప్తిసం పొందినటువంటి వారైతే, ఉపదేశం విని దాన్ని అంగీకరించి దానికి లోబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఈ మూర్ఖతరాన్ని నుంచి వేరే రక్షణ పొందినప్పుడు, మీరు అలా పొందినటువంటి వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి, భూ సంబంధమైన వాటి విషయంలో మృతి పొందావు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. కాబట్టి ఎవరో సంఘం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనున్న వాటి మీద మనసు పెట్టేటువంటి వారు సంఘం, క్రొత్త నిబంధన సంఘం. కాబట్టి భూ సంబంధమైన వాటిని ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అనేటువంటి ఆలోచనతో, ఈ లోకంలో ఉన్న వాటిని వెతికేటువంటి ఆరాటంతో, ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలనేటువంటి తపన కోరికతో జీవిత కాలాన్ని వెచ్చించేటువంటి వారు వాస్తవాన్ని గ్రహించి కనువిప్పు కలిగి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, క్రిందున్నవి శాశ్వతమైనవి కావు, ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి అని గ్రహించేటువంటి వారు క్రిందున్న వాటిని వెతకడాన్ని మాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా పైనున్న వాటిని వెతికేటువంటి వారు సంఘం, క్రీస్తు సంఘం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం అది. పైనున్నటువంటి వాటిని వెతికేటువంటి వారు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా
ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:15-16 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:15-16 వచనాల్లో, లోకమునైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదన్నాడు. లోకములో ఉన్నదంతా ఈ శరీరం యొక్క ఆశ, ఈ శరీరం ఉండదు, దాని ఆశలు గతించిపోతాయి. ఈ నేత్రాలు ఉండవు, నేత్రపు ఆశలు ఉండవు. నీ డంబం ఏదైనా ఉందంటే ఈ డంబం అతిశయం కూడా ఉండదు. లోకం గతించిపోతుంది, దేహం కూడా గతించిపోతుంది, దీనికి ఉండేటువంటి ఆశలు కూడా గతించిపోతాయి. కాబట్టి లోకముతో ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. సంఘము అన్నప్పటికీ ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి లోకాన్ని ప్రేమించి లోకంతో స్నేహం చేసేటువంటిది కాదు సంఘం. సంఘము, క్రొత్త నిబంధన సంఘం యొక్క స్వరూపం ఎలాంటిది అనంటే పైనున్న వాటినే వెతికేది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుంది. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం. మనుషులతో మనుషులు వైరం పెట్టుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు, కానీ నువ్వు సరాసరి దేవునితోనే వైరం పెట్టుకుంటే నిన్ను విమర్శించేవాడు ఎవడు, నీకు తీర్పు తీర్చేది ఎవడు. మర్చిపోవద్దు, ఈ లోక స్నేహమే దేవునితో వైరం. లోకం, ఈ మూర్ఖతనం అంతా ఇదే పరిస్థితి. లోకాన్ని స్నేహించి దేవునితో వైరం పెట్టుకుని తమ మనస్సులో దేవుడంటే విరోధ భావం ఏర్పరచుకుని ఉన్నారు. కారణం ఏంటంటే లోకం అన్నప్పటికీ లోకం దుష్టక్రియలు చేసేటువంటిది, దాని నుంచి వేరైపోవాలి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాటిని స్నేహించి లోకము మీద మనసు పెట్టేటువంటి నీవు ఆ స్థితి నుండి బయటకు వచ్చినటువంటి వారి యొక్క సమూహం, గుంపు, సంఘం. వారికి లోకంలో ఉన్నటువంటి ఆశలు లేకపోతే లోక సంబంధమైనటువంటి స్నేహాలతో వారికి పని లేదు, మర్చిపోకండి. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు అంటే ఎక్కడి నుంచో ఊడిపడ్డావు. లోకంతో స్నేహము చేయగోరేవాడే దేవునికి శత్రువు. లోకము దేవునికి శత్రువుగా ఉంది. లోకంతో స్నేహం చేసేటువంటి ప్రతివాడు దేవునికి శత్రువు అవుతా ఉన్నాడు. కారణం ఏంటంటే యోహాను సువార్త 7:7 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యోహాను సువార్త 7:7 ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఆయన చంపడానికి వెతుకుతూ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, కానీ ఆయన తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 7:7 ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ లోకము మిమ్మల్ని ద్వేషించదు, కానీ నన్ను ద్వేషించదు లోకం అన్నాడు ప్రభు. లోకం యేసు ప్రభుని ఎందుకు ద్వేషించదు అని అంటే దాని క్రియలు, లోకపు క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించును. లోకపు క్రియలు చెడ్డవని క్రీస్తు సాక్ష్యం ఇస్తూ ఉంటే, కాబట్టి తన లోపాన్ని తను దిద్దుకోవడానికి ఇష్టపడినటువంటి లోకం తిరిగి క్రీస్తు ప్రభుని ద్వేషిస్తూ ఉంది, క్రీస్తు ప్రభువాన్ని ద్వేషిస్తూ ఉంది. యోహాను సువార్త 15:19 యోహాను సువార్త 15:19 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మీరు లోక సంబంధులైన ఎడల, తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. నీవు లోకాన్ని స్నేహించినా, లోకం తన వారిని స్నేహించినా
రెండు ఒకటే. అయితే మీరు లోక సంబంధులు కారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు ప్రభు మాదిరిగా వారును లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. లోకం నుంచి వేరుపరిచి వారిని ఏర్పరచుకున్నాడు. వారు మాత్రమేనా? వారి వాక్యము వలన యేసునందు విశ్వాసముంచి వారు అందరూ లోక సంబంధులు కారు. కాబట్టి సంఘము అని అంటే పైన ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి వారు, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టని వారు. సంఘం అంటే ఆత్మీయులు, ఆత్మ సంబంధమైనటువంటి వారు, శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టనటువంటి వారు. శరీర సంబంధులు శరీర విషయములనే మనస్కరిస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలనే మనస్కరించేటువంటి వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అన్నాడు. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించింది. లోకం నన్ను ద్వేషించింది. యేసును ఎందుకు ద్వేషించింది లోకం? లోక క్రియలు చెడ్డవని చెప్పిన కారణం చేత, వారు దుష్క్రియలు చేసేవారని చెప్పిన కారణం చేత లోకం యేసును ద్వేషించింది. నీవు అదే లోకంలో ఉన్న నీవు ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి పైనున్న వాటిని వెతుకుతాను అంటే అదే లోకం నిన్ను ద్వేషిస్తుంది. మానసికంగా సిద్ధపడి ముందుకొచ్చి భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోకలో పైనున్న వాటిని వెతికేటువంటి వారి యొక్క గుంపు సంఘం అంటే. కాబట్టి మర్చిపోవద్దు, సంఘం ప్రత్యేకించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నటువంటి వారిని తన శిష్యులుగాని ప్రత్యేకించుకున్నాడు లోకం నుంచి. అంతకంటే ముందు క్రీస్తు ప్రభు వారు లోకంలో కలిసిపోలేదు. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూసినప్పుడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరినైతే దేవుడు భూమి మీద యేసుక్రీస్తు వారికి అప్పగించాడో ఆ అపోస్తలుని గురించి మాట్లాడుతూ, వారికి నీ వాక్యం ఇచ్చాను. వారు దాన్ని అంగీకరించారు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు అపోస్తలు. వారికి మీద నీ వారై ఉన్నారు. లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని పరిచయం చేశాను. వారు నన్ను గుర్తించారు. నీ చేత పంపబడిన వారిని వారు గుర్తించారు. అంత బాగానే ఉంది. 14వ వచనంలో వారికి, అపోస్తలులైనటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి నీ వాక్యం ఇచ్చి తిని, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము నన్ను ద్వేషించినట్లుగానే వారిని ద్వేషిస్తుంది. వారిని మాత్రమేనా? వారి వాక్యం వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి క్రైస్తవుల్ని కూడా లోకం ద్వేషిస్తూనే ఉంటుంది. మర్చిపోదు. కాబట్టి ఎవరో సంఘం అని అంటే లోకాన్ని, లోకంలో ఉండేటువంటి దురాశలను విడిచిపెట్టి వచ్చినటువంటి వారు, భూ సంబంధమైన వాటిని కాకుండా పైన ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి వారు సంఘం. సంఘాన్ని ఎలా గుర్తించాలండి? బోర్డుని బట్టి గుర్తిస్తావా? మోసపోతావు. సంఘాన్ని ఎలా గుర్తించాలండి? వారు చెప్పుకునే దాన్ని బట్టి గుర్తిస్తావా? మోసపోతావు. సంఘాన్ని ఎలా గుర్తిస్తావు? దాని స్వరూపాన్ని బట్టి, దాని లక్షణాలను బట్టి, సంఘం యొక్క రూపాన్ని బైబిల్ గ్రంథంలో ఎలాగైతే చూపించాడో ఆ స్థితిగతులను బట్టి గుర్తించాలి. సంఘంగా కూడుకుంటున్నామండి, క్రీస్తు యేసునందు రక్షించబడి సంఘం అయ్యామండి, కానీ నేటికి కూడా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనేటువంటి ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నామండి. సంఘమే కానీ దుష్క్రియలు చేసేటువంటి వారమండి. సంఘమే కానీ లోకాన్నే ప్రేమించేటువంటి వారమండి. సంఘమే కానీ లోకపు స్నేహాలనే గౌరవించేటువంటి వారమండి అని అంటే భ్రమలో కొనసాగేటువంటి సంఘంలో నువ్వు ఉన్నావు. దేవునికి నీకు ఎలాంటి సంబంధ సహవాసాలు ఉండబోవు ఇక మీదట. మర్చిపోవద్దు, క్రొత్త నిబంధన సంఘం దేవుని యొక్క అనాది కాల ఏర్పాటు, అనాదిలో దేవుడు ఏర్పాటు చేసింది. ఆ సంఘం ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఏంటో, దాని స్వరూప సౌందర్యం ఏంటో దేవుడు గ్రంథంలో అనేక సందర్భాల్లో మనకు చెప్పాడు.
సంఘం అన్నప్పుడు పైనున్న వాటిని వెతికేటువంటి వారు. ఏముంది పైన? క్రింద ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి. ఏముంది క్రింద? క్రింద ఏముంది? పైన ఏముంది? అప్పుడు మర్చిపోవద్దు, పైన యేసు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. శరీరానికి కావలసినవి, నేత్రానికి కావలసినవి, జీవపు డమ్మం గర్వానికి సంబంధించిన ఇవి లోకంలో ఉన్నాయి. లోకంలో చెడు ఉంది, లోకంలో దుష్టత్వం ఉంది, లోకంలో కీడు ఉంది, లోకంలో దుష్క్రియలు ఉన్నాయి. కాబట్టి లోకం ఎప్పుడూ కూడా మంచి బోధించేటువంటి వారిని ద్వేషిస్తూనే ఉంటుంది, పగపెట్టుకుంటూనే ఉంటుంది. దేవుని ప్రకారం, దేవుని పక్షాన, క్రీస్తు ప్రభు పక్షాన్ని జీవించడానికి ఇష్టపడితే లోకం నిన్ను అప్రిషియేట్ చేయదు, లోకం నిన్ను ద్వేషించదు. ప్రభు అని యేసు మాట్లాడారు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కేవలం అది వారికి మాత్రమే వర్తింప. నేను ఎలాగైతే లోక సంబంధిని కానో, నీవు నాకు అనుగ్రహించిన నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు. ఇదిగో ఇప్పుడు నేను వారిని బయటకు పంపిస్తున్నాను. వారి వాక్యం వలన అపోస్తలులు బోధన విన్నటువంటి ప్రతివారు లోకం నుంచి వేరు చేయబడతారు. లోక సంబంధులు కారు. కాబట్టి యోహాను సువార్త 17:14 నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడి, లోకపు స్నేహాల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు ఆయన. అప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి స్నేహాల్లో ఉన్నటువంటి నిన్ను దేవుని సహవాసానికి పిలుస్తామన్నాడు. తన కుమారుని యొక్క సహవాసంలోనికి ఆకర్షించాడు నిన్ను. కాబట్టి సంఘము అని అంటే పైన ఉన్నటువంటి వాటిని వెతికేటువంటి వారు, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టనటువంటి వారు. సంఘము అన్నప్పటికీ లోక సహవాసాల్లో నుండి వేరు చేయబడినటువంటి వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అప్పటి వరకు ఏ సహవాసంలో ఉన్నాం? లోకపు సహవాసాల్లో ఉన్నాం, దుష్ట సహవాసంలో ఉన్నాం. ఈ దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపుతా ఉంది. దుష్టులతో మమేకమై ఏకమై దుష్టులతో, దుర్మార్గులతో, నీచులతో, అసహ్యులతో, వ్యభిచారులతో, దొంగలతో, లోబులతో, దోచుకునే వారితో, ధనాపేక్ష కలిగిన వారితో, ఈ లోక సంబంధమైనటువంటి దుర్వ్యాపారాలు ఉన్నవారితో నువ్వు స్నేహం కలిగి ఉన్నప్పుడు స్వార్థ అపోస్తలుల బోధన ఏం చేసిందంటే దాన్ని విడిచిపెట్టి ఇదిగో క్రీస్తు తన కుమారుని యొక్క సహవాసంలోనికి ఆయనని పిలుస్తామన్నాడు. కుమారుని సహవాసానికి పిలిచాడు. లోక సహవాసాన్ని విడిచిపెట్టేయి. కాబట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:17 నుండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చాలామంది వాక్యం ఉన్నారు, మారు మనసు పొందారు, ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునామని బాప్తిసం కూడా పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. కానీ ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదు, పైన వాటిని వెతుకుతలేదు, ఇంకా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. అలాంటి వారిని గురించి మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కారణం ఏంటి అని అంటే భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. భూ సంబంధమైన వాటి యందే ఇంకా దృష్టి పెట్టారు అని అంటే దీన్ని విడిచిపెట్టలేదు, దాన్ని అపేక్షించట్లేదు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు, మనసు పెట్టొద్దు అన్నాడు. మీరు క్రీస్తు కూడా లేపబడితే పైనున్న వాటినే వెతకమన్నాడు. కానీ ఏం జరిగింది? సంఘంలో చేర్చబడ్డారు కానీ ఇంకా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. అలాంటి వారిని గురించి మాట్లాడుతూ పౌలు ఏమన్నాడు?
అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇంకా అంతకంటే గత్యంతరం లేదు ఆయనకి. ఏడుస్తూ చెప్తున్నాడంట. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ సంగతి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కారణం ఏంటంటే వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏది సిగ్గుపడాల్సిన సంగతే? భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి సంఘమని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన సంగతే. ఏది సంఘం అంటే భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టండి సంఘం. భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టడం కాదు, భూ సంబంధమైనటువంటి సౌందర్యం మీద మనసు పెట్టడం కాదు, భూ సంబంధమైన ఆరోగ్యం మీద మనసు పెట్టడం కాదు, భూ సంబంధమైన స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కాదు, భూ సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైన లావాదేవీలను పెంచుకోవడం కాదు, భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి నిత్యత్వాన్ని శాశ్వతంగా దాన్ని దూరం అయిపోవడం కాదు. సంఘము అన్నప్పటికీ భూ సంబంధమైన పరిస్థితులు స్థితిగతులు ఎలాగున్నా వాటిని అన్నింటినీ మనస్కరించకుండా క్రీస్తుతో కూడా లేపబడినవాడు అయితే పైనున్న వాటినే వెతుకు. సంఘము క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు సంఘం ఏది? పైనున్న వాటిని వెతికేటువంటి వారు. క్రీస్తు సంఘమని బల్లగుద్ది చెప్పుకుని, క్రీస్తు సంఘమని అవసరమైతే పెద్ద సైన్ బోర్డు చేయించుకుని తీరా భూ సంబంధమైన వాటినే వెతుకుతూ దాని మీదే దృష్టి పెట్టి దాని కొరకే జీవిస్తూ ఉంటే దేవునికి అవమానకరం. అది మర్చిపోకండి. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్కరించున్నారు. కారణం ఏంటంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది కదా. కాబట్టి నువ్వు సంఘం అన్నప్పటికీ పరలోకపు స్థితిగతుల్లో నువ్వు వెళ్ళిపోతుంటే అక్కడ పౌరసత్వాన్ని సంపాదిస్తుంటే భూ సంబంధమైన వాటి మనస్కరించటం ఏమి ధర్మం? అది మర్చిపోకండి. సంఘము అన్నప్పటికీ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షించబడిన వారు సంఘం అంటే. సంఘము అని అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనున్న వాటిని వెతికేటువంటి వారు సంఘం. కాబట్టి నీవు ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నావా? నీవున్నటువంటి స్థానిక సంఘం, నీవున్నటువంటి సార్వత్రికమైనటువంటి సంఘం భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టందేనా? పైనున్న వాటిని వెతికేటువంటి వారేనా? ఆత్మ సంబంధమైనటువంటి వారైనా? లోక స్నేహాల్లో నుండి తన కుమారుని యొక్క స్నేహంలోనికి పిలవబడిన వారైనా? వాస్తవికమైనటువంటి సంగతుల్ని పరిశీలనాత్మకంగా గమనించి అంగీకరించి మేలు పొందాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకు. పరలోకమందున్న దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి, కృపను బట్టి నీ కృతజ్ఞతలు. మాలో ప్రతి వారము తండ్రి భూమి మీద బ్రతుకుతూ ఉన్నంతకాలం నీ కృప చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించడానికి సహాయం చేయండి. క్రొత్త నిబంధన సంఘం దైవికమైనటువంటి ఏర్పాటును గుర్తించి నాయన, లోకం ఉంది, దేవుని యొక్క రాజ్యం ఉంది. ఈ లోక సంబంధమైన వాటిని విడిచి పైనున్న వాటిని వెతకడానికి ఆసక్తి చూపించేటువంటి వారి సంఘం అనే వాస్తవాన్ని గుర్తించి ఆ ప్రకారంగా జీవితాలని క్రమపరుచుకుని బ్రతకే అవకాశం ప్రతి వారికి అనుగ్రహించవాలని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి,
శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా రక్షణ మహిమకాధారము నీవే, నా ఆశ్రయ దుర్గము, నా నిరీక్షణ మార్గము నీవే. నా రక్షణ మహిమకాధారము నీవే, నా ఆశ్రయ దుర్గము, నా నిరీక్షణ మార్గము నీవే. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నీ పోలికగా నన్ను మలచుమయా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రార్థనకు చెవియొగ్గుమా.